ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Hi viewers, in this video we are going to discuss about active voice and passive voice for negative sentences. ఈ నెగిటివ్ సెంటెన్సెస్కి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఎలా ఉంటాయి, యాక్టివ్ వాయిస్ నుంచి ఒక నెగిటివ్ సెంటెన్స్ని పాసివ్ వాయిస్గా ఎలా మార్చాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెగిటివ్ సెంటెన్సెస్కి పాసివ్ వాయిస్ మనకు అర్థం కావాలంటే ముందుగా యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి, అసలు వాయిస్ అంటే ఏంటి, ఒక యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చడానికి ఏ స్టెప్స్ ఉంటాయి, ఈ విధంగా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అంతా నేను ఇంతకుముందు వీడియోలో వివరించడం జరిగింది. ముందు మీరు ఆ వీడియోని చూసి ఈ వీడియోని చూసినట్లయితే ఈ టాపిక్ మనకు బాగా అర్థమవుతుంది. సో మీరు ఒకవేళ ఆ వీడియోని మిస్ అయినట్లయితే తప్పకుండా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లెసన్ని వాచ్ చేయండి. ఆ తర్వాత ఈ లెసన్ మీకు చూసినట్లయితే బాగా అర్థమవుతుంది. మనం ఇంతకు ముందు లెసన్లో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ గురించి చెప్పుకున్నాం. అందులో వాయిస్ అంటే వెర్బ్ యొక్క ఒక ఫామ్నే వాయిస్ అంటారని, వెర్బ్ అంటే పని, ఆ పని ఎవరైతే చేశారో వారే సబ్జెక్ట్గా ఉన్నట్లయితే ఆ వాయిస్ని యాక్టివ్ వాయిస్ అంటారని, అంటే సబ్జెక్ట్ డోర్ ఆఫ్ ది యాక్షన్ అయితే ఆ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ అవుతుంది. అలా కాకుండా సబ్జెక్ట్ అనేది రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అయితే ఆ సెంటెన్స్ అనేది పాసివ్ వాయిస్ అవుతుంది. సో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్కి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, యాక్టివ్ వాయిస్లోంచి పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ముందుగా సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చుకోవాలి. అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ పాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ స్టెప్లో బీ ఫామ్ని యూజ్ చేయాలి. ఆ సబ్జెక్ట్కి తగిన విధంగా ఉన్నటువంటి అప్రాప్రియేట్ బీ ఫామ్ని మనం యూజ్ చేయాలి. థర్డ్ స్టెప్లో నాట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఫోర్త్ స్టెప్లో V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని యూజ్ చేయాలి. అంటే యాక్టివ్ వాయిస్లో వెర్బ్కి ఏ ఫామ్లో ఉన్నా, V1లో ఉన్నా, V2లో ఉన్నా, V3లో ఉన్నప్పటికీ కూడా పాసివ్ వాయిస్లో మాత్రం వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ మాత్రమే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్లో బై యాడ్ చేయాలి. సిక్స్త్ స్టెప్లో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్గా మనం సెంటెన్స్ని మార్చవచ్చు. అలాగే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చే క్రమంలో యాక్టివ్ వాయిస్లో కనుక ఐ ఉన్నట్లయితే అది పాసివ్ వాయిస్లో మీ అవుతుంది. అలాగే యాక్టివ్ వాయిస్లో హీ ఉంటే పాసివ్ వాయిస్లో హిమ్ అవుతుంది. షీ హెర్ అవుతుంది. దే దెమ్ అవుతుంది. వి అజ్ అవుతుంది. ఇట్గానే ఉంటుంది. అలాగే యూ కూడా పాసివ్ వాయిస్లో కూడా యూగానే ఉంటుంది. అదేవిధంగా మనకి టెన్సెస్ 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా మనకి 12 టెన్సెస్లో 8 టెన్సెస్కి మాత్రమే పాసివ్ వాయిస్ ఉంటుంది. అవి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి పాసివ్ వాయిస్ ఉండదు. అలాగే పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్, ఈ 3 టెన్సెస్కి కూడా పాసివ్ వాయిస్ ఉంటుంది. పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి పాసివ్ వాయిస్ ఉండదు. అలాగే ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ మాత్రమే పాసివ్ వాయిస్ ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి పాసివ్ వాయిస్లు ఉండవు. సో ఈ విధంగా మనకి ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, పాస్ట్ టెన్స్లో పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, ఈ 4 టెన్సెస్కి కూడా పాసివ్ వాయిస్ అనేది ఉండదు. మిగిలిన 8 టెన్స్కి కూడా పాసివ్ వాయిస్ ఉంటుంది. సో మనం ఈ నెగిటివ్ సెంటెన్సెస్ కూడా ఈ 8 టెన్సెస్లోనూ పాసివ్ వాయిస్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ నాట్ ప్లస్ V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్, ఆర్, యామ్, ఆర్ అంటే ఈజ్, యామ్, ఆర్లో ఏదో ఒకటి వస్తుంది. అది ఈ ఆబ్జెక్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ప్లస్ నాట్ ప్లస్ బీయింగ్, V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. అలాగే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో మనకి హ్యావ్, హ్యాజ్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా హ్యావ్, హ్యాజ్ తర్వాత నాట్ వస్తుంది ప్లస్ బీన్ ప్లస్ V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్గా ఉంటుంది. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్
V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్గా ఉంటుంది. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్గా ఉంటుంది. అలాగే పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V3 అంటే వెర్బ్ థర్డ్ ఫామ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్గా ఉంటుంది. అలాగే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ నాట్ ప్లస్ బీ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్గా ఉంటుంది. అలాగే ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్గా ఉంటుంది. ఈ ఫామ్స్ అన్నీ కూడా అంటే ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా నెగిటివ్ సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్లో ఉండేటటువంటి స్ట్రక్చర్స్. సో నెగిటివ్ సెంటెన్సెస్కి ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ ఆధారంగా యాక్టివ్ వాయిస్లో ఉన్న నెగిటివ్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలో తెలుసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒక నెగిటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో చూద్దాం. యాక్టివ్ వాయిస్ హీ డస్ నాట్ లైట్ ద క్యాండిల్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి నెగిటివ్ సెంటెన్స్. హీ డస్ నాట్ లైట్ ద క్యాండిల్. ఈ సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్గా మారుద్దాం. మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా చేసుకోవాలి, నెక్స్ట్ బీ ఫామ్ని యూజ్ చేయాలి, తర్వాత నాట్ రాసుకోవాలి, తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాయాలి, నెక్స్ట్ స్టెప్లో బై రాయాలి, లాస్ట్ స్టెప్లో సబ్జెక్ట్ రాయాలి. అలాగే మనం ఇక్కడ స్ట్రక్చర్ కూడా రాసుకున్నాం. వీటిని ఫాలో అవుతూ ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్గా మారుద్దాం. ఫస్ట్ ఇందులో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటో చూద్దాం. హీ అనేది సబ్జెక్ట్, అలాగే లైట్ అనేది వెర్బ్, ది క్యాండిల్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి కాబట్టి ఇందులో ఆబ్జెక్ట్ ది క్యాండిల్. సో ది క్యాండిల్ ది క్యాండిల్ రాసుకున్నాక ఈజ్ యామ్ ఆర్లో మనం ఒక బీ ఫామ్ని యూజ్ చేయాలి. ది క్యాండిల్ అనేది ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్లోకి వస్తుంది కాబట్టి ఈజ్ వస్తుంది. ఇక్కడ బీ ఫామ్ ఈజ్ని యూజ్ చేయాలి కాబట్టి ద క్యాండిల్ ఈజ్. నెక్స్ట్ నాట్, ద క్యాండిల్ ఈజ్ నాట్. ఫోర్త్ స్టెప్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి వెర్బ్ లైట్, లైట్కి లైటెడ్ కాబట్టి లైటెడ్ అనేది థర్డ్ ఫామ్ అవుతుంది. LIGHTED లైటెడ్. నెక్స్ట్ బై, నెక్స్ట్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి. హీ అనేది హిమ్ అవుతుంది. సో హిమ్. సో హీ డస్ నాట్ లైట్ ద క్యాండిల్ అనే యాక్టివ్ వాయిస్, ద క్యాండిల్ ఈజ్ నాట్ లైటెడ్ బై అనే ప్యాసివ్ వాయిస్గా మారింది. ఇవి రెండు కూడా నెగిటివ్ సెంటెన్సెస్. యాక్టివ్ వాయిస్లో నెగిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ పాసివ్ వాయిస్. సో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ విధంగా నెగిటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్, ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి నెగిటివ్ సెంటెన్స్ ఎలా మార్చాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో ఐ ఆమ్ నాట్ డ్రైవింగ్ ఏ కార్ అని ఉంది. దీన్ని మనం పాసివ్ వాయిస్గా మారుద్దాం. ఇందులో కూడా ఐ అనేది సబ్జెక్ట్ అయింది, ఏ కార్ అనేది ఆబ్జెక్ట్ అయింది, ఈ డ్రైవింగ్ అనేది వెర్బ్ అయింది. సో ఫస్ట్ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆబ్జెక్ట్ రాసుకోవాలి. సో ఆబ్జెక్ట్ ఏ కార్. నెక్స్ట్ ఈజ్ యామ్ ఆర్, ఇందులో మనకి ఏ కార్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఏ కార్ ఈజ్ నాట్ బీయింగ్ నెక్స్ట్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. ఇక్కడ డ్రైవ్ అనేది వెర్బ్ కాబట్టి డ్రైవన్ కాబట్టి డ్రైవన్ బై సబ్జెక్ట్ ఐ అనేది మీ అవుతుంది పాసివ్ వాయిస్లో. యాక్టివ్ వాయిస్లో ఐ అనేది పాసివ్ వాయిస్లోకి వస్తే మీ అవుతుంది కాబట్టి బై మీ. సో ఐ ఆమ్ నాట్ డ్రైవింగ్ ఏ కార్, ఇది నెగిటివ్ సెంటెన్సెస్లో యాక్టివ్ వాయిస్. ఏ కార్ ఈజ్ నాట్ బీయింగ్ డ్రైవన్ బై మీ, ఇది నెగిటివ్ సెంటెన్సెస్కి ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి నెగిటివ్ సెంటెన్స్ని ఎలా మార్చాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో షీ హ్యాజ్ నాట్ స్టోలెన్ మై బుక్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి నెగిటివ్ సెంటెన్స్. దీన్ని పాసివ్ వాయిస్గా మార్చడానికి ముందుగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ప్రకారం ఆబ్జెక్ట్, ఇందులో ఆబ్జెక్ట్ మై బుక్ కాబట్టి మై బుక్ వస్తుంది. సెకండ్ స్టెప్ బీ ఫామ్ రావాలి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావాలి.
మై బుక్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వస్తుంది. మై బుక్ హ్యాజ్ నాట్ బీన్, నాట్, నెక్స్ట్ బీన్, నెక్స్ట్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్, నెక్స్ట్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇందులో వెర్బ్ స్టోలెన్, ఆల్రెడీ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్టోలెన్ వస్తుంది. నెక్స్ట్ బై, నెక్స్ట్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ షీ, షీ అనేది ప్యాసివ్ వాయిస్లో హెర్ అవుతుంది. సో షీ హ్యాజ్ నాట్ స్టోలెన్ మై బుక్ అనేది నెగిటివ్ సెంటెన్సెస్కి యాక్టివ్ వాయిస్. మై బుక్ హ్యాజ్ నాట్ స్టోలెన్ బై హెర్ అనేది నెగిటివ్ సెంటెన్సెస్కి ప్యాసివ్ వాయిస్. సో ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ని ఈజీగా నెగిటివ్ సెంటెన్సెస్లో మార్చవచ్చు. సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి నెగిటివ్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో చూద్దాం. యాక్టివ్ వాయిస్లో నెగిటివ్ సెంటెన్స్ షీ డిడ్ నాట్ ఫినిష్ వర్క్ అయితే దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలో చూద్దాం. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ప్రకారం ఆబ్జెక్ట్ ప్లస్ వజ్ వర్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ కావాలి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ రాసుకోవాలి మనం. ఇందులో షీ డిడ్ నాట్ ఫినిష్ వర్క్, ఇందులో ఆబ్జెక్ట్ వర్క్, సబ్జెక్ట్ షీ, ఫినిష్ అనేది వెర్బ్. సో షీ డిడ్ నాట్ ఫినిష్ వర్క్లో ముందు ఆబ్జెక్ట్ రాసుకోవాలి కాబట్టి వర్క్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. నెక్స్ట్ వజ్ ఆర్ వర్, ఈ వర్క్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వజ్ వస్తుంది. వర్క్ వజ్, నాట్, నెక్స్ట్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్, ఇక్కడ ఫినిష్కి థర్డ్ ఫామ్ ఫినిష్డ్. నెక్స్ట్ బై ప్లస్ సబ్జెక్ట్, నెక్స్ట్ బై ప్లస్ సబ్జెక్ట్ షీ, షీ అనేది ప్యాసివ్ వాయిస్లో హెర్ అవుతుంది. సో ఇక్కడ హెర్ రాసుకోవాలి. సో షీ డిడ్ నాట్ ఫినిష్ వర్క్ అనేది వర్క్ వాజ్ నాట్ ఫినిష్డ్ బై హెర్ అవుతుంది. అంటే యాక్టివ్ వాయిస్లో నెగిటివ్ సెంటెన్స్కి యాక్టివ్ వాయిస్లో షీ డిడ్ నాట్ ఫినిష్ వర్క్ అని ఉంటే ఈ నెగిటివ్ సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్ వర్క్ వాజ్ నాట్ ఫినిష్డ్ బై హెర్ అవుతుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్కి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో చూద్దాం. నెగిటివ్ సెంటెన్స్కి యాక్టివ్ వాయిస్ ఫామ్ హీ వాజ్ నాట్ రివైజింగ్ హిస్ బుక్స్, ఇందులో హీ అనేది సబ్జెక్ట్, రివైజింగ్ ఇందులో రివైజ్ అనేది వెర్బ్, హిస్ బుక్స్ అనేది ఆబ్జెక్ట్. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ అనేది స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ ఆధారంగా ఫస్ట్ స్టెప్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. సో హిస్ బుక్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ అయితే హిస్ బుక్స్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్లో నెక్స్ట్ వాజ్ ఆర్ వర్ రావాలి. హిస్ బుక్స్ అనేవి థర్డ్ పర్సన్ ప్లోరల్ కాబట్టి వర్ వస్తుంది. హిస్ బుక్స్ వర్. నెక్స్ట్ నాట్ బీయింగ్, నాట్ బీయింగ్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. V3 అంటే రివైజ్ అనేది వెర్బ్, దీని యొక్క థర్డ్ ఫామ్ రివైజ్, రివైజ్డ్. సో రివైజ్డ్ బై హీ అనేది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ అయితే యాక్టివ్ వాయిస్లో హీ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హిమ్ అవుతుంది కాబట్టి బై హిమ్. నౌ హీ వాజ్ నాట్ రివైజింగ్ హిస్ బుక్స్ బికేమ్ హిస్ బుక్స్ వర్ నాట్ బీయింగ్ రివైజ్డ్ బై హిమ్. సో యాక్టివ్ వాయిస్లో హీ వాజ్ నాట్ రివైజింగ్ హిస్ బుక్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి నెగిటివ్ సెంటెన్స్. దీనికి ప్యాసివ్ వాయిస్ హిస్ బుక్స్ వర్ నాట్ బీయింగ్ రివైజ్డ్ బై హిమ్. సో మనం ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకుంటే ఈ స్ట్రక్చర్ ఆధారంగా మనం ఈజీగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్కి యాక్టివ్ వాయిస్ ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్. ఇందులో ఐ అనేది సబ్జెక్ట్, ఈ కంప్లీటెడ్ అనేది వెర్బ్, ద అసైన్మెంట్ అనేది ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్కి రాసుకోవాలి కాబట్టి ద అసైన్మెంట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఆబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వస్తుంది. సో హ్యాడ్, ద అసైన్మెంట్ హ్యాడ్ నాట్ బీన్, ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. V3 ఇక్కడ V అంటే ఆల్రెడీ కంప్లీటెడ్ అనేది V3లోనే ఉంది, అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి కంప్లీటెడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బై, నెక్స్ట్ సబ్జెక్ట్ ఐ, యాక్టివ్ వాయిస్లో ఐ ఉంటే ప్యాసివ్ వాయిస్లో మీ అవుతుంది, బై మీ.
సో ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ అనేది నెగిటివ్ సెంటెన్స్కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్. ద అసైన్మెంట్ హ్యాడ్ నాట్ బీన్ కంప్లీటెడ్ బై మీ అనేది నెగిటివ్ సెంటెన్సెస్కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్కి యాక్టివ్ వాయిస్. మై అంకుల్ విల్ నాట్ పే మై ట్యూషన్ ఫీ. ఇది నెగిటివ్ సెంటెన్స్కి యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్గా మారుద్దాం. ఇందులో మై అనేది సబ్జెక్ట్, పే అనేది వెర్బ్, మై ట్యూషన్ ఫీ అనేది ఆబ్జెక్ట్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఫస్ట్ స్టెప్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. సో మై ట్యూషన్ ఫీ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని సబ్జెక్ట్గా రాసుకుంటే మై ట్యూషన్ ఫీ. నెక్స్ట్ షల్ ఆర్ విల్ రావాలి. ఇక్కడ మై ట్యూషన్ ఫీకి విల్ వస్తుంది. సో మై ట్యూషన్ ఫీ విల్ నాట్ బి. నెక్స్ట్ V3 బై సబ్జెక్ట్. ఇక్కడ V3 అంటే పే అనేది V1 వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. మనకి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ కావాలి. పేకి పెయిడ్, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ పెయిడ్ అవుతుంది. సో విల్ నాట్ బి పెయిడ్ బై సబ్జెక్ట్ ఏంటి? మై అంకుల్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ మై అంకుల్ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అయితే మై అంకుల్ అవుతుంది. మై అంకుల్గానే ఉంటుంది. సో మై అంకుల్ అంటే ఇక్కడ మనం వీటితో పాటు మై కూడా పాసివ్ వాయిస్లో మై అనే వస్తుంది. సో మై అంకుల్ విల్ నాట్ పే మై ట్యూషన్ ఫీ అనే దానికి ప్యాసివ్ వాయిస్ మై ట్యూషన్ ఫీ విల్ నాట్ బీ పెయిడ్ బై మై అంకుల్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్కి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లు. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్కి యాక్టివ్ వాయిస్. వీ షల్ నాట్ హ్యావ్ డన్ అవర్ హోంవర్క్. ఇందులో వి అనేది సబ్జెక్ట్, అవర్ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్. ఇందులో డన్ అనేది వెర్బ్. ఇది కూడా థర్డ్ ఫామ్లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని పాసివ్ వాయిస్గా మారిస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ప్రకారం ఆబ్జెక్ట్, ఇందులో ఆబ్జెక్ట్ అవర్ హోంవర్క్ కాబట్టి అవర్ హోంవర్క్. షెల్ ఆర్ విల్. ఇక్కడ అవర్ హోంవర్క్ అనేది ఫస్ట్ పర్సన్లోకి వస్తుంది కాబట్టి షెల్ వస్తుంది. నెక్స్ట్ నాట్ హ్యావ్ బీన్. సో షెల్ నాట్ హ్యావ్ బీన్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ బై ప్లస్ సబ్జెక్ట్. వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఆల్రెడీ డన్ అనేది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ కాబట్టి ఇక్కడ కూడా డన్ వస్తుంది. బై ఇక్కడ సబ్జెక్ట్ వి. ఈ వి అనేది ఆబ్జెక్ట్ అయితే అజ్ అవుతుంది. మనం ఇక్కడ రాసుకోలేదు. యాక్టివ్ వాయిస్లో వి అని ఉంటే ప్యాసివ్ వాయిస్లో అజ్ అవుతుంది. సో వీ షల్ నాట్ హ్యావ్ డన్ అవర్ హోంవర్క్ అనేది అవర్ హోంవర్క్ షల్ నాట్ హ్యావ్ బీన్ డన్ బై అజ్ అనే ప్యాసివ్ వాయిస్గా మారుతుంది. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్కి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో మనకి నెగిటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే మనకి ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. ఈ స్ట్రక్చర్స్ ఆధారంగా ఈ 8 టెన్సెస్లో కూడా మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి నెగిటివ్ సెంటెన్సెస్ని ఈజీగా మార్చవచ్చు. సో యాక్టివ్ వాయిస్ని నెగిటివ్ వాయిస్లో మార్చేటువంటి ఈ 6 స్టెప్స్ని ఫాలో అవుతూ అలాగే సబ్జెక్ట్ అనేది యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుతుందో తెలుసుకుని ఈ స్ట్రక్చర్స్ని మనం అర్థం చేసుకుంటే మనం ఈజీగా నెగిటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు.